హాయ్ గాయ్స్, దిస్ ఇస్ నేహా ఫ్రమ్ చెన్నై. మన ఛానల్ కొత్త ఎవరిని విజిట్ చేస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తమిళలో చూసే ఉంటారు మీరు. మత్తు వెళ్ళరట్టు మూవీ రివ్యూ అని మూవీ రివ్యూ ఇస్తాను, కొంచెం మూవీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదండి, మూవీలో ఒక స్టాంప్ లాగా ఉంటుంది, మనం లెటర్స్ రాస్తాం కదా, అట్లా దానికి ఎలా స్టాంప్ అతికిస్తాము. దీంట్లో కూడా స్టాంప్ టైప్లో ఒక కవర్లో చాలా చాలా ఉంటాయి స్టాంప్స్. ఆ స్టాంప్ ఒక్కటి తినేసామంటే కనుక ఆ పర్సన్ మనం ఏం చెప్తే అది చేస్తారనమాట. అంటే ఆ డ్రగ్ తీసుకున్న పర్సన్ కూర్చుంటాడు, లేదంటే లేస్తే చచ్చిపోతాడు అనమాట. దీని మీద సినిమా మొత్తం రన్ అయిందండి. ఈ సినిమాలో సత్య సార్ అస్సలు సార్ కామెడీ వేరే లెవెల్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో ఎక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సత్య సార్ కామెడీ ఎక్కడ తగ్గలేదండి. హిల్లరియస్ కామెడీ. మనం కామెడీ కోసమన్నా సరే ఒక 3-4 టైమ్స్ మూవీ చూడొచ్చు, చాలా బాగుంది. ఈ డ్రగ్ ఉంటుంది కదా, ఆ స్టాంప్ స్లేవ్ డ్రగ్లో, ఈ డ్రగ్ విషయంలో హీరో అండ్ కమెడియన్ ఇద్దరు ఇరుక్కుంటారండి. దీని నుంచి వాళ్ళు బయటికి ఎలా వచ్చారు అన్నది మూవీ. ఇంకా అబ్దుల్లా ఫరియా వచ్చేసి ఇందులో వీళ్ళకి హీ టీమ్ ఉంటుంది, షీ టీమ్ లాగా హీ టీమ్ ఉంటుంది. ఆ హీ టీంలో వర్క్ చేశారనమాట అబ్దుల్లా ఫరియానా, ఇంకా సునీల్ గారు, రేవతి గారు, ఇట్లా ఇక హీరో కమెడియన్ వీళ్ళందరూ అందులో వర్క్ చేస్తూ ఉంటారండి. ఈ వర్క్ ప్రాసెస్లో అలా జరుగుతుందన్నమాట. అంటే కిడ్నాప్ ఎవరైనా చేస్తారు కదా, ఆ కిడ్నాప్ చేసిన పర్సన్ ఎవరో వీళ్ళు ముందుగానే కనిపెట్టి కొంచెం అమౌంట్ తీసుకొని మరి హీటింగ్ వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు అడుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఫైట్ చేస్తున్న సమయంలో కొంత డబ్బు వెళ్ళిపోయింది అని, మొత్తం వెళ్ళిపోయింది అని ఏదో చెప్తారు. అప్పుడు రేవతి గారు ఏమంటారు, ఆ హీటింగ్ హెడ్ కాబట్టి అమౌంట్ ఇంపార్టెంట్ కాదు, మనిషి ప్రాణం ఇంపార్టెంట్ అని చెప్తుంది. అది వీళ్ళు క్యాష్ చేసుకుంటారండి. ప్రతిసారి ఏది వచ్చినా సరే కేసు వీళ్ళు కొంచెం అమౌంట్ తినేస్తారు. అక్కడ అమౌంట్ లేదనో, లేక అమౌంట్ మిస్ అయిందనో, ఇంక కల్పిట్ దొరికాడు కదా అతను, ఇలాగే చూస్తారు. కానీ ఈ విషయాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారండి. మూవీ మాత్రం చాలా చాలా బాగుంది. కానీ సెకండ్ హాఫ్లో కొంచెం హీరోయిన్ అబ్దుల్లా ఫరియా గారు కొంచెం ఎక్స్పోజ్ చేశారు, అది నాకు నచ్చలేదు. మరి అంత అవసరం లేదేమో అని అనిపించింది. మూవీ మాత్రం చాలా బాగుందండి. ఒక 2-3 టైప్స్ అన్నా చూడొచ్చు, కామెడీ కోసం ఉన్నా సరే. కామెడీ టైమింగ్ కానీ, సత్యసార్ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా 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 బాగున్నాయండి. మళ్ళీ చూడండి, మీరు కూడా 2-3 సార్లు చూడండి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా సునీల్ గారి యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ ఎవ్వరు తగ్గలేదని చెప్పొచ్చు. అందరు ఎవరి బెస్ట్ వాళ్ళు ఇచ్చారు. మూవీ చాలా చాలా సూపర్ హిట్ అయ్యేలాగే ఉంది నాకు తెలిసి. మత్తు వరకు 1 చూసి వెళ్ళండి కొంచెం.